హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కమ్మని రుచులు. నాకు మా అత్త చాలా టేస్టీగా ఫాస్ట్గా చేసి పెట్టే చిత్రాన్నం మీకు కూడా చూపిస్తానండి. వచ్చేయండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక కడాయి తీసుకుందామండి. ఆయిల్ తీసుకుందాము తాలింపుకు సరిపడా. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకున్నాను. 1 టీ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు వేసుకున్నానండి. 1 టీ స్పూన్ మినపప్పు. నేను పల్లీలు కొంచెం ఎక్కువ తీసుకుంటున్నానండి, మీకు కావాలంటే తగ్గించి తీసుకోవచ్చు. ఇవి మొత్తం కూడా కొంచెం ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు కాజు తీసుకుందామండి. కాజు ముందుగా వేస్తే మాడిపోతుంది. 4 ఎండుమిర్చి తీసుకున్నానండి, ఇవి కూడా ఫ్రై చేసుకుందాం. 5 పచ్చిమిర్చి తీసుకున్నాను, చీలికల్లా కట్ చేసుకున్నాను, ఇవి కూడా వేయించుకుందామండి. మొత్తం కూడా బ్రౌన్ కలర్ రావాలి. కరివేపాకు కూడా తీసుకుందాం. ఇప్పుడు ఇంగువ అండి, డైజెషన్కి చాలా మంచిది. ఇంగువ తీసుకున్నానండి, ఇంగువ కూడా వేసుకుందాం. మొత్తం ఫ్రై చేసుకుందాం. చిత్రాన్న స్పెషల్ అండి ఇదే. మరి ఆనియన్స్ అండి, నేను 2 ఆనియన్స్ తీసుకున్నాను, చీలికల్లా కట్ చేసుకున్నాను, అవి కూడా వేసుకున్నా. పసుపు కొంచెం వేసుకుందాం అండి, 1/2 టీ స్పూన్ వరకు. ఇప్పుడు సాల్ట్ అండి, 1 స్పూన్ వరకు సాల్ట్. ఇది ఇద్దరికి సరిపోతుందండి, ఇద్దరికి సరిపోతుంది చిత్రాన్నం అనేది. మొత్తం కూడా ఆనియన్స్ ఫ్రై అయ్యేంత వరకు, కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం. ఇప్పుడు రైస్ని ఇట్లా పొడి పొడిగా చేసి పెట్టుకుందామండి. రైస్ కూడా వేసేసుకుందాం. ఇందులో లెమన్ యాడ్ చేసుకోమండి. లెమన్ యాడ్ చేస్తే పులిహార అవుతుంది. లెమన్ లేకుండా ఆనియన్ వేసుకుంటే చిత్రాన్నం అవుతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఈ రైస్ వేసినాక ఒక 3 to 5 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవడమేనండి, అంతే. చాలా బాగుంటుంది. మీకు టైం లేనప్పుడు, బద్ధకంగా ఉన్నప్పుడు, నోటికి మంచిగా అనిపించాలంటే చిత్రాన్నం అయితే పర్ఫెక్ట్ అండి. అసలు ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా త్వరగా అయిపోతుంది. అంతేనండి, రెడీ అయిపోయింది. చాలా 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 టెంప్టింగ్ ఉంది. నేనైతే తినేస్తున్నాను. చాలా బాగుందండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.